హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని తమ స్వదేశమును వెదుకుచున్నామని ఏ దేశం నుంచి వారు వచ్చారో ఆ దేశంను వారు జ్ఞాపకం ఉంచుకుంటే జ్ఞాపకము తెచ్చుకుంటే వారు మరలా వెళ్ళుటకు వీలు కలుగుతుంది. ఆలోచించండి. మరలా వెళ్ళుటకు వీలు కలుగుతుంది. చూడండి, ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే జ్ఞాపకం ఉంచుకున్న ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వారి జీవితాన్ని నడిపిస్తుంది. ఏది జ్ఞాపకం ఉంచుకున్నారో దాని చొప్పున వారు నడుస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకున్నారో దాని చొప్పున వారు చేస్తారు కదా. వారు మర్చిపోయారనుకో చేస్తారా? మర్చిపోతే వారు చేయలేరు. ఇప్పుడు నీ జీవితానికి ఏది జ్ఞాపకం ఉంటుంది? నీకు ప్రతిరోజు ఏమి జ్ఞాపకం వస్తుంది? కళ్ళు తెరవగానే ఏం జ్ఞాపకం వస్తుంది? కొందరికి కళ్ళు తెరవగానే సమస్య జ్ఞాపకం వస్తుంది. కొందరికి కళ్ళు తెరవగానే అప్పుల వారి జ్ఞాపకం వస్తారు. కొందరికి కళ్ళు తెరవగానే ఏదో 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 ఆలోచన వస్తుంది. అయితే నీకు ఏదో వేరేది ఆలోచన వస్తే కానీ నిన్ను నడిపిస్తున్నవాడు యేసు కాదు. నీకు మరొకటేదో జ్ఞాపకం వస్తే నిన్ను నడిపిస్తున్నవాడు యేసు కాదు. నీ కళ్ళు తెరవగానే ఏమి జ్ఞాపకం వస్తుందో అది దేవుని కృప లేదా దేవుని జ్ఞాపకం అయితే నువ్వు ఆత్మీయతలో స్థిరంగా ఉన్నట్టు. దేవుని కార్యము జ్ఞాపకం వస్తే నీ ఆత్మీయతలో స్థిరపడుతున్నట్టు. ఒకవేళ లేవగానే నీకు మరొకటి జ్ఞాపకం వస్తుంది, కళ్ళు తెరవగానే మరొకటి జ్ఞాపకం వస్తుందంటే నీవు వాటి చేత నడిపించబడుతున్నట్టు. ఒక్కసారి ఆలోచించండి, మీకేం జ్ఞాపకం వస్తుంది? అందుకే చిన్నపిల్లలకు చెప్తారు, చదువుకుంటున్న వారికి చెప్తారు, తెల్లవారే కంటే ముందుగానే నువ్వేదైతే చదువుతావో ఏదైతే వింటావో అది నీకు సాయంకాలం వరకు జ్ఞాపకం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు నువ్వు ఉదయాన్నే లేచి చదువుకో అని. ఎందుకంటే ఆ ఉదయకాలపు జ్ఞాపకం ఏదైతుందో అది నీ దినమంతా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అయితే ఆత్మీయులకు ఒక జ్ఞాపకం ఉంటుందంట. ఏంటి? వారు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఏమీ చేసినా నేను ఈ లోక సంబంధిని కాదు. ఇది కేవలం కొంతకాలమే. ఈ జీవితం కొంతకాలమే, ఈ ప్రయాణం కొంతకాలమే, ఈ బ్రతుకు కొంతకాలమే. నేను శాశ్వతమైన వాడిని కాదు. ఏ క్షణము నా ప్రాణం పోతుందో, ఏ క్షణం ఈ లోకాన్ని నేను విడిచిపెడతానో నాకు తెలీదు. కాబట్టి నేను ఈ లోక సంబంధిని కాదు. నా కోసం మరొక లోకం ఉన్నది. నేను ఇక్కడి వాడను కాదు, నేను మరొక లోకంలో ఉన్నవాడను.
నా ఇల్లు ఇది కాదు, నా స్థలం ఇది కాదు, నా బ్రతుకు ఇది కాదు, నేను ఇక్కడ స్థిరంగా ఉండవలసిన వాడను కాదు, నేను మరొక చోటికి వెళ్ళాలి, నా స్థలం మరొక చోట గనుక నేను అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి అనే జ్ఞాపకము వారికి వచ్చిందంట. ఎవరికి? విశ్వాస వీరులకు, దేవుని భయములో ఉన్నవారికి, దేవునితో నడిచే వారికి అనుక్షణము ఆ జ్ఞాపకం వచ్చిందంట. అనుక్షణము ఆ జ్ఞాపకంలో వారు కొనసాగారంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏమి జ్ఞాపకం వస్తుంది? కళ్ళు తెరవగానే ఏమి జ్ఞాపకం వస్తుంది? నువ్వు లేవగానే నీకేమి జ్ఞాపకం వస్తుంది? అయితే ఆ జ్ఞాపక విధానాన్ని నువ్వు మార్చుకోగలిగిన స్థితికి వస్తే, ఆ జ్ఞాపకము నూతనపరచబడితే నీవు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ బ్రతుకు ఎంతోమందికి దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. వారు ఈ లోక సంబంధులము కాదు అనుకున్నారంట. మేము ఈ లోక సంబంధులము కాము, మేము ఇక్కడ ఉంటున్న వారం కాదు, మేము మరొక రాజ్యం మా కోసం ఉన్నది, ఆ రాజ్యము పరలోక రాజ్యము, ఆ రాజ్యంలోనికి వెళ్ళవలసిన వారం గనుక మేము ఈ జ్ఞాపకములో, ఈ ఆలోచనలో, ఈ చింతలో, ఈ ప్రయత్నములో, ఈ ఉద్దేశములో కొనసాగవలసిన వారము కాము అని ఆత్మీయులు ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. ఏ దానికోసం ఆలోచిస్తుంటామో, ఏ జ్ఞాపకంలో మనం కొనసాగుతుంటామో అది మన మీద రాజ్యం వెళ్తుంది. ఏది నీకు పదే పదే జ్ఞాపకం వస్తుందో దాన్ని బట్టే నీ జీవితం కట్టబడుతూ ఉంటుంది, దాన్ని బట్టే నీ బ్రతుకు కొనసాగించబడుతూ ఉంటుంది. కళ్ళు మూస్తే చాలు ఏదో జ్ఞాపకం వస్తుంది, కళ్ళు మూస్తే చాలు సమస్య జ్ఞాపకం వస్తుంది, కళ్ళు మూస్తే చాలు ఇబ్బంది జ్ఞాపకం వస్తుంది. ఏది జ్ఞాపకం వస్తుందో అదే నీ జీవిత విధానం. గుర్తు చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాస వీరుల పట్టిక జాబితా రాసి పెట్టబడి ఉంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. వారి కోసం రాస్తూ వాక్యం ఏమంటుంది తెలుసా? వారు ఈ లోకమును శాశ్వతం అనుకోలేదు. చదవండి ఇప్పుడు. 13వ వాక్యం. వారు ఈ లోకములో మా జీవితము శాశ్వతము కాదు అని వారు నమ్మారంట. ఈరోజు క్రైస్తవులమైన మనము, క్రీస్తును అంగీకరించిన మనము ప్రాముఖ్యంగా తెలుసుకోవలసింది, జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, నేను ఈ లోక సంబంధిని కాను, నాకు ఈ లోకం శాశ్వతము కాదు అన్నప్పుడు అపవాదికి భయం పుడుతుంది. నువ్వు ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తున్నంత కాలం అపవాదికి నువ్వు అవకాశం ఇస్తూనే ఉంటావు. అపవాదికి నువ్వు నేను అవకాశం ఇస్తూనే ఉంటాం. అయితే అపవాది అవకాశాలు వెళ్ళగొట్టాలి, అపవాది అవకాశాలను తీసివేయాలి, అపవాదిని వెళ్ళగొట్టాలి, పారిపోయేటట్టుగా చేయాలంటే నీవు ఈ లోక సంబంధివి కాదు అన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. వారు విజయం సాధించడానికి, వారు విజయులై దేవుని రాజ్యంలో స్థిరపరచబడడానికి వారికున్న ఒకే ఒక ఆధారము, ఒకే ఒక దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే వారు మేము ఇక్కడి వారము కాదు అనుకున్నారంట. కొత్త నిబంధన భక్తులు కూడా నూతన నిబంధనలో వారు ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా వారు ఎప్పుడైతే యేసయ్య సంఘములో చేర్చబడ్డారో, ఎప్పుడైతే యేసయ్య సంఘముతో అంటుకట్టబడ్డారో, ఎప్పుడైతే యేసయ్య సంఘములో కొనసాగుతున్నారో అప్పటి నుండి వారు ఏ రోజు కూడా ఇదంతా మాది అనుకోలేదంట, ఇదంతా మా సొంతము అనుకోలేదంట, ఇదంతా మేము సంపాదించింది అనుకోలేదంట. ఇదంతా దేవుడు మాకిచ్చాడు కనుక, దేవుడిస్తే మేము దీవించబడ్డాం కనుక ఇది దేవుని కోసమే ఉండాలి అనుకున్నారంట. మీరు అపోస్తల కార్యం గ్రంథం చదివితే ఆ విషయం తెలుస్తుంది. ఆమేన్. మనుష్యుడు పోరాటం చేస్తాడు,
మనుషుడు ప్రయాణం చేస్తాడు. ఇది కావాలి, అది కావాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని దినము ప్రయాణం చేస్తూ 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 ఆ ప్రయాణములో ఓడిపోతూ ఉంటాడు. అయ్యో నేను నష్టపోయాను అని బాధపడతాడు. అయ్యో నేను ఇబ్బంది పడ్డాను అని బాధపడతాడు. అయ్యో నా పరిస్థితి దారుణమైపోయిందని ఇబ్బంది పడతాడు. దీనంతటికి మూల కారణం ఏంటో తెలుసా? దీనికి మూల కారణం ఏంటో తెలుసా? తను ఎక్కడి వాడో గుర్తుపట్టలేదు. తను ఎక్కడి వాడో గుర్తుపట్టలేదు. తను ఎక్కడ ఉండాల్సిన వాడో గుర్తుపట్టలేదు. తను ఎక్కడికి వెళ్ళాల్సిన వాడో జ్ఞాపకము చేసుకోలేదు. అందుకే దెబ్బలు తింటూ, బాధలు పడుతూ, నష్టాలమయమై, ఇబ్బందులమయమై వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఈ లోక సంబంధులు కారు అన్న సంగతి గుర్తుపట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని సంపాదిద్దామని పరిగెడతామో అది నీ ఎదుటి నుంచి రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది. దానికి కారణం ఏంటో తెలుసా? అపవాది ఒక పని చేస్తాడు ఎప్పుడు కూడా. ఏంటంటే నిన్ను భ్రమ పెడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? భ్రమ పెడుతూ ఉంటాడు. నిన్ను భ్రమలోనికి నడిపిస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని భ్రమలమయం చేసి, నీ జీవితాన్ని అంత మాయలాగా తయారు చేసి, దాంట్లో నువ్వు ఇరుక్కుపోయేటట్టుగా చేసి, ఇరుక్కున్న తర్వాత నీ సావు నువ్వు సావు అని వెళ్ళిపోతాడు. ఇక నీ సావు నువ్వు సావు అని ఇంకొకటిని పట్టుకుంటాడు. అయితే నువ్వు ఇరికేదాకా, నువ్వు ఆ యొక్క వలలో పడేదాకా నిన్ను జాగ్రత్తగా పట్టుకుంటాడు, జాగ్రత్తగా నడిపిస్తాడు. నీకు లేనిపోని ఆశలు పెడతాడు, నాకు లేనిపోని ఆశలు పెడతాడు. ఏదో పెట్టి 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 నడిపించి వలలో నువ్వు పడగానే నిన్ను వదిలిపెట్టి, ఇంకా నీ సావు నువ్వు సస్తావు, ఎట్లాగో నువ్వు బతకవు నాకు తెలుసు, నీ సావు నువ్వు సస్తావు, నీ సావు నువ్వు సావు అని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే ఆ స్థితిలోనికి మనం వెళ్ళక ముందు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నేను ఈ లోక సంబంధిని కాదు కనుక, నేను ఈ లోకంలో స్థిరంగా ఉండవలసిన వాడిని కాదు కనుక, నేను ఆత్మీయతలో బలపడాలి. నేను నా దేవుని చిత్తానుసారంగా కొనసాగాలి. ఆయన మహిమ కోసం నేను బ్రతకాలని ఒక ఉన్నత తీర్మానం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చిందా అని చెప్తాడు, ఆయన జ్ఞాపకం చేసుకోమని. నువ్వు శ్రమలో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, చాలా సులువుగా శ్రమలోంచి ఆయన నేను విడిపిస్తాడు. నీకు దుఃఖం వచ్చిందా, ఆయన నీ కన్నిటిని తుడుస్తాడు. ఏం చేస్తే? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే. ఆమేన్. చూడండి, నాకు తప్పిపోయిన కుమారుడి కథ ప్రతిరోజు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంది. ఏమని తెలుసా? తప్పిపోయిన కుమారుడు తప్పిపోయే కంటే ముందుగా తండ్రిని లెక్క చేయలే, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నాడో లేదో కొందరు స్నేహితులు కలిశారు. ఆ ఆలోచన వచ్చిందో లేదో కొందరు వ్యక్తులు తనతో తోడయ్యారు. ఆ తోడైన వారు ఇతనికి కావలసిందేంటో, వారు ఇతని బలహీనతలేంటో గుర్తెరిగి ఇతనికున్న ఆస్తినంతా కూడగట్టుకునేటట్టుగా ప్రేరేపించారు. ఇప్పుడు తండ్రితో ఇతను గొడవపడి, తండ్రితో ఇతను వాదోపవాదాలు పెట్టుకొని, తనకు రావలసిన ఆస్తినంతా కూడగట్టుకొని అమ్ముకొని తీసుకొని వెళ్ళిపోయి తిరిగాడు, స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత వ్యభిచారం చేశాడని రాస్తుంది. ఇట్లా తనకు నచ్చిన సుఖాన్నంతా అనుభవించాడు, తనకు నచ్చిందంతా చేశాడు. చేయాల్సిందంతా చేస్తే డబ్బులన్నీ అయిపోయినాయి, ఇతను అమ్ముకొచ్చిందంతా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా స్నేహితులు తప్పించుకోవడం మొదలుపెట్టారు. తాగుడుకు బానిసయ్యాడు, వ్యసనానికి బానిసయ్యాడు, వ్యభిచారానికి బానిసయ్యాడు, ఇంకా అన్ని రకాలుగా అన్నిటితో నడుస్తూ ఉండగా స్నేహితులు ఉండేంత కొంతసేపు ఉన్నారు. తర్వాత ఇదంతా అయిపోయినాక స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఇతను విడిచిపెట్టిపోయారు. ఇక చివరికి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించట్లేదు. అరే ఎటు పోయారు, ఎటు లేదు, కనిపించట్లేదు. ఇదంతా చూశాడు.
సరే ఇక నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని అనుకొని బాధపడతా ఉంటున్న సమయంలో అతనికి ఇంకా తినడానికి కూడా లేదు. ఎంతో ఆస్తి పట్టుకొని వచ్చాడు, తండ్రి దగ్గర దెబ్బలాడి తీసుకొచ్చాడు ఆస్తిని. ఆస్తి తెచ్చేటప్పుడు మోయలేనంత ఉంది, అంతా అయిపోయినాక తన్ను మోసుకోవడం తాను కష్టమైపోయింది. వచ్చేటప్పుడు మోయలేనంత పట్టుకొచ్చాడు, ఆత్మీయతలోంచి పడిపోయేటప్పుడు దేవునితో సహవాసంలో ఉండేంతసేపు తనకు మోయలేనంత సంపద ఉంది, సంతోషం ఉంది. అయితే తాను కొంతకాలం దేవునితో ఎడబాసి, తన తండ్రితో ఎడబాసి, సంఘముతో ఎడబాసి, సహవాసంతో ఎడబాసి దూరమైపోయి లోకముతో కలుసుకున్న తరువాత తనకున్న ఆస్తి పోయింది. ఇప్పుడు తన బ్రతికే తనకు భారమైపోయింది. తన బ్రతుకే, తన జీవనమే తను మోయలేనిదిగా మారింది. ఇప్పుడు ఎలాగైనా నేను బ్రతకాలి అనుకొని ఎవరైనా పనిస్తారా అని తిరుగుతూ ఉండగా ఒక వ్యక్తి నేను నిన్ను పనికి పెట్టుకుంటానన్నాడు. సరే అని చెప్పేసి ఆ పనికి వెళ్ళి పని చేస్తాను అంటే అతడు ఎవరో తెలుసా? పందులకు యజమాని. పందులకు యజమాని అయిన ఆయన పందులు మేపు అన్నాడు. ఇతను అనుకున్నాడు, కొంచెం జీతం ఇస్తాడులే, పట్టెడు అన్నం పెడతాడులే అని అనుకున్నాడు. ఆ పందుల యజమాని కఠినుడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఈ పందులు కదా. పందులు అనగా బైబిల్లో రాస్తున్న దాన్ని బట్టి దురాత్మల నివాసం. పంది దురాత్మకు నివాసం అంటే దురాత్మలన్నిటికీ యజమాని దగ్గర చేరాడు. అర్థమైందా? దురాత్మలందరికీ యజమాని దగ్గర చేరి ఇక అక్కడ భోజనం కోసం చూస్తున్నాడు. యజమాని పట్టించుకోవట్లా. పందులు ఎలాగో తింటున్నాయి, ఏది పడితే తింటాయి కదా, అవి తినేస్తాము. సరే ఏం చేయాలో తెలియక అక్కడున్న కొంచెం పొట్టు తీసుకొని దాంతోనైనా కడుపు నింపుకుందాము అనుకొని దాన్ని తిన్నాడంట. కడుపు నిండుద్దా పొట్టుతో? నిండలే. చూశాడు, ఇక ఓపిక లేదు. బట్టలు చినిగిపోయాయి, ఒళ్ళంతా పాడైపోయింది, అందమంతా చీకిపోయింది, జీవితం అంతా పాడైపోయింది, నిరీక్షణకు ఆధారము లేదు, ఇంకా బ్రతకడానికి ఏమీ లేదు, ఏ స్నేహితుడు లేడు, ఏ బంధువు లేడు, ఎవ్వరు లేరు, అందరూ వదిలేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఇదంతా కష్టం నేను పడే బదులు, ఇదంతా ఇబ్బంది నేను పడే బదులు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ నాకు శ్రేయస్కరం కదా, ఎక్కడ నేను ఉండాల్సిందో అక్కడ నా జీవితం శ్రేయస్కరం కదా అని ఒక్కసారి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి మనస్సును జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి హృదయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక నమ్మకం వచ్చింది ఈ కుమారుడికి. తండ్రి హృదయాన్ని, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఎంత నమ్మకం వచ్చిందో తెలుసా? నేను తండ్రి దగ్గరికి వెళ్ళేంత శక్తి నాకు లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలిచేంత ధైర్యము నాకు లేదు. ఎందుకంటే నేను చెయ్యకూడనంత మోసం చేశాను, చెయ్యకూడనంత పాపం చేశాను, చెయ్యకూడనంత అన్యాయం చేశాను. ఇప్పుడు నేను తండ్రి దగ్గర ఉండేంత యోగ్యత నాకు లేదు అనుకొని, ఇక అది కుదరదు అనుకొని ఒక ఆలోచన చేశాడు. ఇక తండ్రి ఏమైనా అనుకొని వెళ్ళిపోయి నా తండ్రి పాదాల మీద పడి, అయ్యా నేను నీకును పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేశాను, తప్పు చేశాను, అవునా, నేను దోషం చేశాను, నువ్వు అనుకున్న ఆలోచనను నేను వమ్ము చేశాను, నేను భయంకరమైన తప్పు చేశానయ్యా. అయితే నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి శక్తి నాకంత లేదు, నేను నీ కుమారుని అనిపించుకునేంత మంచివాడిని కాదు, కానీ నీకు దగ్గర చాలామంది పనివారు ఉన్నారు కదా, ఆ పనివారిలో ఒక్కనిగా నన్ను పెట్టుకో, నేను ఎంత పనైనా చేస్తా, నాకు జీతం వద్దు, ఏం కావాలి, పట్టెడు భోజనం పెట్టు చాలు అని వేడుకుంటాను అని బ్రతికులాడుతాను అని ఆలోచన చేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. గమనించండి,
బహుశా సంవత్సరమైందో 2 సంవత్సరాలైందో రాసి పెట్టబడలేదు, కానీ కొంతకాలం గడిచింది. తిరిగి వెళ్తున్నాడు. తండ్రి కూడా ఇతని రాక కోసం చూస్తున్నాడంట. అది తండ్రి మనస్సు. ఇతని రాక కోసం చూస్తున్నాడంట. త్రోవను చూస్తున్నాడంట. ఏ త్రోవ నుంచి నా కుమారుడు వస్తాడో, మోసం చేశాడు, అన్యాయం చేశాడు, నాశనం చేశాడు, పేరు ఖరాబు చేశాడు, మోసం చెయ్యకూడనిదంతా చేసేసాడు. అయినా తండ్రి కుమారుని వైపు చూస్తున్నాడంట. ఎట్నుంచి వస్తాడు నా కుమారుడు, ఎట్నుంచి వస్తాడు నా కుమారుడు అని. ఇక్కడ గమనించండి, అతడు నాకు తెలిసి సన్నగా అయిపోయి ఉంటాడు కదా. అతని వస్త్రాలు మంచిగా ఏమి ఉండవు. అతని వెంట్రుకలు పెరిగిపోయి ఉంటాయి. అతని గెడ్డం పెరిగిపోయి ఉంటాయి. అవునా, గుర్తుపట్టగలమా? కానీ తండ్రికి అతని నడక తెలుసు. తండ్రికి అతని వస్త్రం తెలుసు. తండ్రికి అతని ముఖము చూడకపోయినా విషయం తెలుసు. కనుక కుమారుడు అటు నుంచి వస్తూ ఉంటే దూరంగా ఉండగానే గుర్తుపట్టాడంట తండ్రి. గుర్తుపట్టి వెళ్ళిపోయి అతని మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఈరోజు ఆలోచించు, మన జీవితం పాడైపోయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. మన జీవితం బాగున్నప్పుడు అందరూ వస్తారు. కానీ మన జీవితం పాడైపోయి లయమైపోయి లేవలేని స్థితిలో, ఇంకా లేవడం కుదరదు, ఇక బ్రతకడానికి ఆధారం లేదు అనుకున్న సమయంలో గుర్తుపెట్టుకోండి, నజరేయుడైన యేసయ్య నిన్ను పట్టుకుంటాడు. నీ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా, నీ దగ్గర కంపు వాసన కొడుతున్నా, నీ జీవితం పాడైపోయి ఇక చెక్కి శైల్యమైపోయినా, ఉపయోగము లేని పరిస్థితులను కొట్టబడుతున్నా, నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకము చేసుకుంటే, నీ దేవుణ్ణి నువ్వు గుర్తు చేసుకుంటే, శ్రమలో నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, శ్రమలో నీ దేవుని దగ్గర కళ్ళు మూసుకొని దేవా నాకు సహాయం చేయమని ఒక్క మొర్ర పెట్టగలిగితే, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీతో కూడా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. వస్త్రాలు మార్చాడు. అక్కడ రాసిన మాటలేంటో తెలుసా? అతనికి నూతన చెప్పులు ఇచ్చాడు. 2 వస్త్రాలు మార్చాడు, ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు. 3 రింగు పెట్టాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. దిక్కుమాలినోడు, అందరి చేత ద్వేషించబడ్డవాడు, అసహించబడ్డవాడు, ఉపయోగము లేదని స్నేహితులందరూ అసహించుకొని విడిచిపెట్టి వెళ్ళిపోబడ్డవాడు, బ్రతుకు మీద ఆశ వదిలేసి కొనసాగిస్తున్న అతడు తెలుసండి, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు, తండ్రిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, తండ్రిని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ తండ్రి అతన్ని వదలక అతని దోషములన్నింటినీ పరిహరించి, అతని కష్టమును చూసి, అతని శ్రమను గుర్తుపట్టి, అతన్ని ప్రేమించి తన సొంత కుమారునిగా చేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ శ్రమలో ఎవరిని జ్ఞాపకం చేసుకోకో. ఎవరిని జ్ఞాపకం చేసుకో? సజీవుడైన దేవుని జ్ఞాపకం చేసుకో. ఏ మనుష్యుని జ్ఞాపకం చేసుకోకు. ఏ మనుష్యుడు కూడా నీ జీవితంలో ఘనకార్యమును చేయలేడు. నీ స్థితిని బట్టి దగ్గరికి రావాలా, నీ స్థితిని బట్టి దూరం పోవాలా నిర్ణయించుకుంటాడు. కానీ నీ దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు సహకారిగా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. నీ కళ్ళు తెరవగానే పరలోకం జ్ఞాపకం రావాలా, నీ కళ్ళు తెరవగానే దేవుడు జ్ఞాపకం రావాలా, నీ కష్టం వచ్చినప్పుడు యేసయ్య జ్ఞాపకం రావాలా, నీకు దుఃఖం వచ్చినప్పుడు యేసయ్య జ్ఞాపకం రావాలా, నీకు వ్యాధి వచ్చినప్పుడు యేసయ్య జ్ఞాపకం రావాలా, నీకు ఇబ్బంది కలిగినప్పుడు యేసయ్య జ్ఞాపకం రావాలా, నీ బ్రతుకు బాగుపడద్దే. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోండి. నీకేం జ్ఞాపకం వస్తుంది? నీకేమి జ్ఞాపకం వస్తుంది? నీ జ్ఞాపకములో ఏముందో అదే నీ స్థితి, అదే నీ ఆత్మీయత.
ఈ అంత్య దినాల్లో చాలామందికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, కొంచెం నెమ్మది కలగగానే స్నేహితులు జ్ఞాపకం వస్తారు, బంధువులు జ్ఞాపకం వస్తారు. మీకు అర్థం ఉందా? స్నేహితులు జ్ఞాపకం వస్తారు, బంధువులు జ్ఞాపకం వస్తారు, దేవుణ్ణి మర్చిపోతారు. అర్థం ఉందా? హల్లెలూయా. మరి నీకేం జ్ఞాపకం వస్తుంది? నువ్వేమి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావు? ఆలోచించు, దయచేసి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. చూడండి, కొందరికి కొన్ని సంగతులు జ్ఞాపకం వచ్చాయి. నీవు అందులో ఉన్నావా? దేవుని జ్ఞాపకంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. ఏం జ్ఞాపకం వస్తుందంటే ఇలాగే? మీకు అర్థం ఉందా? ఏం జ్ఞాపకం వస్తుందంట? ఆలోచించాలి. వీళ్ళకి కళ్ళు మూసుకుంటే మటన్ చికెన్ జ్ఞాపకం వస్తుందంట. వీళ్ళ కళ్ళు మూసుకుంటే కీరకాయలు కూరగాయలు జ్ఞాపకం వస్తున్నాయంట. వీరికి కళ్ళు మూసుకుంటే గడ్డలు జ్ఞాపకం వస్తున్నాయంట. ఏ గడ్డలండి? భూమిలో దొరుకుతాయి కదా, తెల్లగడ్డలు, ఆలుగడ్డలు, ఇట్లాంటి గడ్డలు, అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట. ఏం జ్ఞాపకం రావాలి వీళ్ళకి? అరే, ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించాడే నా దేవుడు. నా దేవుడు ఎంత గొప్పడండి, ఎంత సర్వశక్తిమంతుడండి, ఎంత గొప్ప దేవుడండి నా దేవుడు అని జ్ఞాపకం రావాలా కదా. వెనకాల శత్రు సైన్యం తరుముతూ ఉంటే, భయంకరంగా సైన్యం మీదొచ్చి పడుతూ ఉంటే, ఎదురుగా సముద్రము అడ్డుగా ఉంటే, అద్భుతంగా ఏ దేవుడు ఏ మనుష్యుడు చేయని విధంగా దేవుడు సముద్రమును చీల్చి దాన్ని ఆరిన నేలగా చేశాడే అని జ్ఞాపకం రావాలా. ఈ భయంకరమైన గీకరారణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన కాపాడుతూ ఏ సమస్య లేకుండా నిరంతరము కోటగా గోడగా ఉండు నడిపించాడే నన్ను అని జ్ఞాపకం రావాలా. ఈ మేళ్ళన్నీ మర్చిపోయారు, దేవుడు చేసిన ఈ క్రియలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వీరికి ఏం గుర్తొచ్చిందో తెలుసా? మంచి కూరలు తినాలి, మంచి ఆహారం భుజించాలి. ఐగుప్తులో అయితే ఇష్టం వచ్చినట్టు తిన్నాం, ఒక అడ్డు లేదు, అదుపు లేదు. అదంతా తిన్నామని వీరు కళ్ళు మూస్తే అదే బాధంట, కళ్ళు తెరిస్తే అదే బాధంట. ఇక తాగుబోచోళ్ళు ఉంటారు, వారికి వైన్ షాప్ కనబడిందా పాపం, అంతకుముందు తాగిన దోస్తులు స్నేహితులు కనబడ్డారా పాపం, వారితో నడిస్తే పాపం, వారి ఫోన్ వస్తే పాపం, వారితో కలిస్తే పాపం, వైన్ షాప్ అనే పేరు కనబడితే పాపం. వీళ్ళకి అదే జ్ఞాపకం వస్తుంది, పొద్దున్న లేస్తే అదే జ్ఞాపకం వస్తుంది, రాత్రి వస్తే అదే జ్ఞాపకం వస్తుంది. అనుమానపు పక్షి అయిన భర్త ఉంటాడు కదా, వీడిదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. మీకు అర్థం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రార్థన లేని వాళ్ళు ఉంటారు కదా, ప్రార్థన చేయరాళ్ళు ఆదివారం చర్చికొచ్చి ఇక మామూలు కాదు మహాభక్తులమని వీర ప్రదర్శన చేస్తూ ఉంటారు. వీళ్ళకేం జ్ఞాపకం వస్తుంది తెలుసా? ఎప్పుడు చర్చ అయిపోద్దా బయటికి వెళ్ళి ఎవరితోనే ఎంజాయ్ చేద్దామని, తిరుగుదామని జ్ఞాపకం వస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటానే. ఈ రోజుల్లో జ్ఞాపకం అది. కళ్ళు తెరిస్తే ఫోన్ జ్ఞాపకం వస్తుంది, ఫోన్ మీదికి చేయబోతుంది, తీయగానే నెట్ ఆను,
అవి జ్ఞాపకం వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తెరవగానే ఈ దినమునకు చాలిన కృప దయచేయి ప్రభు అని మోకరించడము జ్ఞాపకం వస్తే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు ఏ స్థితిలో కొట్టబడుతూ ఉన్నా, ఏ స్థితిలో నీ బ్రతుకు పాడైపోయినట్టుగా ఉన్నా, ఇంకా ఇది ఎవ్వరు కూడా బాగు చేయలేనంత భయంకరమైన వ్యాధి నీతో ఉన్నా, ఆ వ్యాధిని, ఆ బాధను, ఆ సమస్యను యేసయ్య తీసివేస్తాడు ఆయన జ్ఞాపకం వస్తే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం జ్ఞాపకం వస్తుంది? అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీకు జ్ఞాపకం వచ్చేటట్టుగా చేస్తాడు. ఏం జ్ఞాపకం వచ్చేటట్టు? యేసయ్య జ్ఞాపకం వచ్చేటట్టు కాదు. ఏం జ్ఞాపకం వచ్చేటట్టు? నీ సమస్య జ్ఞాపకం వచ్చేటట్టు, నీకున్న ఇబ్బంది జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తాడు సైతాను. వాడు ఆ జ్ఞాపకం వచ్చిందంటే నీ మనస్సు కకలావికలం అయిపోద్ది, మనస్సు పాడైపోద్ది. నీ మనస్సు పాడైపోయింది అనుకో, నీ విశ్వాసం కదులుతుంది. నీ విశ్వాసం కదిలిందనుకో, నువ్వు పడిపోతావు. అందుకని ఆ సమస్యలు జ్ఞాపకం చేసుకోకండి, ఇబ్బందులు జ్ఞాపకం చేసుకోకండి. మీరు రాత్రి పడుకుంటప్పుడే ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, నాకు ఏ సమస్య జ్ఞాపకము రాకూడదు. ఏం జ్ఞాపకం రావాలి? చెప్పాలి. ఏం జ్ఞాపకం రావాలి? మీ సిలువ జ్ఞాపకం రావాలి. మీరు నా కోసం కార్చిన రక్తము జ్ఞాపకం రావాలి. మీరు నా కోసం పడిన ప్రయాసము జ్ఞాపకం రావాలి. మీరు నా జీవితంలో చేసిన ఆశ్చర్య క్రియలు జ్ఞాపకం రావాలి. సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి, అని ప్రభు దగ్గర అడగాలి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం నీకేం జ్ఞాపకం వస్తుంది? ఈ లోక సంబంధమైన వాటి మీద జ్ఞాపకం కలుగుతుందా? దేవుని మీద జ్ఞాపకం కలుగుతుందా? అప్పుల బాధ నేను బాధ పెడుతుంది అనుకోండి, యేసయ్య దగ్గర పోయి చెప్పు, అయ్యా పలానా బాధ నా నెత్తి మీదకి వచ్చి కూర్చుంది అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అయ్యా అని వెళ్ళి అడుగు. అడుగు యేసయ్య దగ్గర. రెండు చేస్తాడు ఆయన. ఒకటి, నువ్వు అప్పు కట్టుటకు కావలసిన కృప ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఎక్కడో చోట ఉంటుంది. ప్రతి సమస్యకి ప్రపంచంలో పరిష్కారం ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది. నీ జీవితంలో సమస్యకు పరిష్కారం రావాలంటే అది యేసయ్య పాద సన్నిధే. అది యేసయ్య పాద సన్నిధే. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే సాక్ష్యాలు విన్నాం. ఆరాధన చేస్తుండగా నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఈ ప్రాబ్లం నా దగ్గర నుంచి పోయింది అని సాక్ష్యం చెప్పారు. ఆ సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది, దేవుడు అద్భుతం చేశాడు, డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదు కానీ దేవుడు కార్యం చేశాడు అని చెప్తుంది. ఏమని చెప్తున్నారు? ప్రార్థన చేస్తే, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దగ్గర వెళ్ళి గోజాడితే దేవుడు చేశాడని చెప్తున్నారు కదా. అంటే మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం? ఆయనను కాకుండా సమస్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఇబ్బందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఆ సమస్య నీ జీవితాన్ని ఏలకూడదు. ఇప్పుడే మీ మనస్సులో చెప్పాలి. ఏమని తెలుసా? ఇక మీదట సమస్యను ఏమీ చేయదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పగలిగిన ధైర్యం రావాలా, పట్టుదల రావాలా. ఆమేన్. అది రావాలంటే నువ్వు దేవుని మాటకు లోబడాలా. అసలు ఆ సమస్యలు జ్ఞాపకం చేసేదే అపవాది. అయితే వాడు మీ దగ్గర నుంచి పారిపోవాలా, వాడు మీ దగ్గర నుంచి పారిపోవాలి. మొన్నటి రోజు నేను రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను. రాత్రంతా కూడా 1 గంట పడుకున్నాను, అంతే, పక్కా 1 గంట పడుకున్నాను. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏమని తెలుసా? ఊరికే నా దగ్గర ఏడవడం కాదు, నా దగ్గర చెప్పి గోసాడి కూడా నువ్వేం చేయాలి తెలుసా? నీ శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించు అన్నాడు. నీ శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించు అన్నాడు. నేను ఇదేంటి ప్రభా, నేను ఈ రోజు నుంచి సేవ చేస్తా ఉన్నా,
ఇది ఎప్పుడు నేను అంతగా గుర్తుపట్టలేదు ప్రభా అన్నాను. నువ్వు శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించు అన్నాడు. హల్లెలూయా. ఆ వెంటనే ఇంకా ప్రార్థన చేసుకుంటా, ప్రభా నేను ఆ పని చేస్తానని ఇక ఉదయం లేవగానే మొదలుపెట్టాను. ఇక సమస్యలు ఉంటాయి కదా, సమస్యలన్నీ నా ముందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు నేను చెప్పాను, సైతానప్పా ఏంటి ఎందుకు పోవాలా అని వాడు అడిగాడు అనుకో. అప్పుడు నేను చెప్తాను తెలుసా, అరే నీ తలకాయ పని చేయట్లేదు, నీ తలకాయ పని చేయట్లేదు. ఎందుకో తెలుసా, నా యేసయ్య కల్వరిశిల్లో నీ తలకాయ ఏం చేశాడు? బైబిల్లో రాసింది చితక తొక్కాడని. చితక తొక్కితే అంటే ఎలా తొక్కాడంట? చితక తొక్కాడు అని రాస్తుంది. తొక్కితే వాడు పెద్ద మెదడు చిన్న మెదడు రెండు చితికిపోయినాయి. పెద్ద మెదడు చితికిపోయింది, చిన్న మెదడు చితికిపోయింది. ఇప్పుడు రెండు చితికిపోయినాయి కనుక ఇప్పుడు వాడు ఏం చేయలేడు? అరుస్తాడు తప్ప ఆలోచనతో పని చేయలేడు. చేస్తాడా? మరి ఆలోచనతో పని చేయలేని వాడుతో మనం ఎందుకు భయపడాలి? వాడు ఆలోచనతో పని చేయడు, ఎందుకంటే ఆలోచన చేసే మెదడులు చితికిపోయాయి. బ్రెయిన్ డెడ్ పర్సన్, తలకాయ చచ్చిపోయింది. ఈ గాడికి నేను ఎందుకు భయపడాలి అన్న ఆలోచన వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా అన్న ఆలోచన వచ్చింది. ఆమె ఆ తెల్లారి ఒక దైవ సేవకుని కలవాల్సి వచ్చింది. వెళ్ళాం, కలిసాం, కారులో కూర్చున్నాం, మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకో ఆ పాస్టర్ గారితో చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రేరేపణ వచ్చి చెప్పాను, అన్న ఇట్లా దేవుడి మాట చెప్పాడన్నా అంటే, అన్న కరెక్ట్ అన్న, ఈరోజు కూడా దేవుడు నాకు ఈ విషయాన్ని మాట్లాడాడు అని చెప్పాడు. అది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటుంది. చూడు 4:7 మీరు దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎదురించాలి. యేసయ్య నాకేం చెప్పాడు? వారి మీద యుద్ధం ప్రకటించు. యుద్ధం ప్రకటించడం అంటే అర్థం ఏంటి? తిరగబడ్డం. యుద్ధం ప్రకటించడం అర్థం ఏంటి? వారి మీద తిరగబడ్డం. వాడి మీద తిరగబడ్డం ఎప్పుడు జరుగుద్ది? యేసయ్యా నీకు వందనాలని 365 రోజులు నువ్వు ఏడుస్తూ ఉన్నా యేసయ్య అంటాడు చెయ్యి ప్రార్థన అంటాడు, తప్పిస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఇంకో పని ఉంది. ఏంటో తెలుసా? వాని మీద తిరగబడు, వాని మీద తిరగబడు. అప్పుడు చెప్పాను, పోరా. అప్పుడు నేను చెప్పాను అపోతే ఏమన్నా, పోరా. ఎందుకు పోవాలా అంటే, నీ బ్రెయిన్ డెడ్ అయిందని నాకు ఈరోజు తెలిసింది. కరెక్ట్గా ఏమైంది? నీ బ్రెయిన్ డెడ్ అయింది, నీ మైండ్ పనిచేస్తాడా? హల్లెలూయా. బ్రెయిన్ డెడ్ అయినోడు చేతిలే పడతాడా? కాళ్ళే పడతాడా? చేయలేడు. బ్రెయిన్ డెడ్ అయినోడు చేస్తాడా? హల్లెలూయా. ఇంకా అవయవదానం చేయడం తప్ప అంత మించి ఏం ఉపయోగం ఉండదు. అడిగి ఏమంటారు? హల్లెలూయా. ఆటు పంపవుతున్నా ఇంకా ఏం చేయాలా? అవయవదానం చేసేయాలా? అదే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నోడు నన్ను ఏం చేస్తున్నాడు? బెదిరించాలని చూస్తున్నాడు, భయపెట్టాలని చూస్తున్నాడు, బాధ పెట్టాలని చూస్తున్నాడు. జరుగుద్దా? హల్లెలూయా. ఇక మనం భయపడవలసిన అవసరత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను రాత్రి దేవుడు మాట్లాడిన తెలుసా? మీరు దైవములనబడుదురు అని, మీరు దేవుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. చూడమాట ఎక్కడుంది? కీర్తనలో అసలు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానని నా దేవుడు చెప్తున్నాడు. నువ్వెవరు? ఆర్డినరీ పర్సన్ కాదు. నీవు దేవుని కుమారుడవు. నీ తండ్రి ఎవరో తెలుసా? దేవుడు. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన సంగతి. దేవుని కుమారుడవైన నీవు అపవాదిని తిరగబడి ఎదిరించి
వెలగొట్టాలా? అపవాదిని తిరగబడి ఎదిరించి వెలగొట్టాలా? చేయగలవా? ఆ శక్తి సామర్థ్యత నీ దగ్గర ఉంది. దానికి ఏంటో తెలుసా? నీకు చిన్న బాధ పెడతాడు వాడు. ప్రతిరోజు నీకు చిన్న సమస్య తీసుకొచ్చి పెడతాడు. ఒక్కసారి ఆ మాటను చూసి ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఈ మంచి మాట జాగ్రత్తగా 3వ అధ్యాయం 15వ వాక్యం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. పాపము వలన కలుగు భ్రమ. ఈ మాటను చూసుకోండి. పాపము వలన కలుగు భ్రమ. అర్థమవుతుందా? పాపము, ఇంతకు మునుపు నువ్వు పాపములో ఉన్నావు, ఇంతకు మునుపు నువ్వు చెడులో ఉన్నావు. ఆ చెడులో ఉన్నోడు రాకపోతే నేను చెప్పట్లేదు, ఈడొచ్చి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా నన్ను క్షమించని ఏడుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి అదే పని చేస్తూ ఉంటే ఒకరోజు పాడైపోతావు, ఒకరోజు నష్టానికి వెళ్ళిపోతావు. అకస్మాత్తుగా నష్టం వారి మీదకి వస్తుంది, అకస్మాత్తుగా నాశనం వారి మీద పడుతుంది, అకస్మాత్తుగా వారు లయమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను వారి కోసం చెప్పట్లేదు. పాపం విషయములో విడిచిపెట్టి, పాపములు ఒప్పుకొని, పాపం నుంచి దూరం చేయబడి, దేవునికి లోబడి, దేవుని చిత్తం చేసి, దేవా నీ కోసం నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకున్న తర్వాత కూడా భ్రమ కలుగుద్దంట. ఏం భ్రమ? ఇంతకుముందు చేసిన పాపము జ్ఞాపకం వస్తుంది, భ్రమ జ్ఞాపకం వస్తుంది. పాపం వలన కలుగు భ్రమ చేత. అయితే ఈ భ్రమ వచ్చి చాలామంది ఏం చేస్తారంటే, ఇంకా దేవుడు మమ్మల్ని క్షమించండి, జ్ఞాపకం వస్తుందిగా, జ్ఞాపకం వస్తుందిగా. అపవాది పెట్టే చిన్న ట్రిక్ అనమాట ఇది మర్చిపోవాలి. జ్ఞాపకం వస్తుందిగా, ఇంకా నన్ను దేవుడు క్షమించలేదులే అనుకొని కఠినపరచబడి ఇంకా పాపంలోకి వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? నాశనము నేను వెంటాడుతుంది. పాపం వలన కలుగు భ్రమ చేత ఎట్లా దానిలోంచి బయటకు వస్తావు? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలా, బుద్ధి చెప్పుకోవాలా. బుద్ధి చెప్పుకోవాలంటే తగ్గింపు రావాలా కదా. ఇప్పుడు బుద్ధి చెప్పాలంటే ఏం కావాలా? నువ్వు పలానా తప్పు చేసావంటే నాకు కోపం వస్తుందా లేదా? మాట్లాడండి. కోపం వస్తుందా లేదా? యేసయ్య ఏం చెప్పాడు? కోపం రాకుండా ఏం కావాలా? ఇదేదో మిస్టేక్ ఉంది, దీన్ని నేను ఏం చేయాలా? సరి చేసుకోవాలా అన్న ఆలోచన రావాలా. రాకుండా నువ్వు నన్ను అట్లా అంటావా, ఇట్లా అంటావా, అబ్బో అనిగా కొత్తది స్టార్ట్ అయిపోద్ది. ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళు హల్లెలూయా బుద్ధి చెప్పే సంగతులకు లోబడని వారు. చదువు. ఎప్పుడు? మొదట మనకుండిన విశ్వాసము చివరి వరకు గట్టిగా చేపడితే మనము క్రీస్తులో పాలి భాగస్థులమవుతామంట. మొదట మనకుండిన విశ్వాసం ఎలాంటిది తెలుసా? బయటకు వెళ్తే వర్షం ఆపాలి, వర్షం పడుతుంది అనుకో, ప్రభువా నేను ఇప్పుడు గొడుగు లేదు నా దగ్గర ఏమీ లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, వర్షం పడొద్దు ప్రభు అంటే ఆగిపోయింది. జరిగినా ఎవరి జీవితంలో అయినా? ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, ఈ వ్యాధి విషయంలో ప్రార్థన చేస్తున్నా, ఇది తగ్గిపోవాలా అంటే తగ్గిపోయింది. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ మంట వేరే, ఆ పట్టుదల వేరే, ఆ పోరాటం వేరే, ఆ ప్రయాణం వేరే. అలా కాకుండా చాలామంది ఈ లోక సంబంధమైన వాటి మీద కనుదృష్టి పెట్టుకొని అట్లా చూస్తూ ఉంటారు. అలా పిచ్చి, అదొక పిచ్చి. యేసయ్య వైపు చూసి ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండదు. అయితే
లేకపోతే యేసయ్య కోసం యేసయ్య సన్నిధిలో చూసి ఏదైనా సాధించాలన్న పట్టుదల నీ బ్రతుకులో వస్తే నీ బ్రతుకు నూతన పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పునరుత్థాన దినమున ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఏమి జ్ఞాపకం వస్తుంది? నీ జ్ఞాపకంలో ఏముంది? యేసయ్య ఉన్నాడా? పరిస్థితులు ఉన్నాయా? యేసయ్య ఉన్నాడా? పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే యేసయ్య ఉన్నాడా? మరేదైనా వేరే పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే పరలోకం ఉందా? లేకపోతే ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నాయా? నీ జ్ఞాపకంలో ఏమున్నాయి? చాలామందికి రేపు పొద్దున ఎట్లా బతకడం, ఎట్లా చేయడం, భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తారు. దీని దానికి చిన్న మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? నీవు అనారోగ్యంలో ఉండి ఆరోగ్యము లేక డాక్టర్లు నిన్ను వదిలిపెట్టిన సమయంలో కదా, వదిలిపెట్టిన సమయంలో రేపేంటి అని ఆలోచించావా? బతికితే చాలనుకున్నావా? మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. రేపేంటి అని ఆలోచించావా? బ్రతికితే చాలనుకున్నావా? ఇప్పుడేం ఆలోచన వస్తుంది? అప్పుడు ప్రార్థనలు ఎట్లా ఉంటాయి తెలుసా? యేసయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవకే ఉంటా ఎటుపోనిగా. యేసయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ కోసమే బతుకుతా. అప్పుడు ప్రార్థనలు అట్లా ఉంటాయి. జర బాగా అయినామో లేదో ఇప్పుడు కడుపు కోసం బతకడం మొదలు పెడతాం. సరే అది కూడా ఉండాలి కదా, ఉండాలి, నేను వద్దంటలే. కానీ ఆదివారం కూడా అమ్మేస్తాం మనం, అది ప్రాబ్లం. ఏదైనా ప్రార్థన ఉంటే కూడా ఆ ప్రార్థనను తాకట్టు పెట్టేస్తాం, అది ప్రాబ్లం. హల్లెలూయా. మళ్ళీ అనారోగ్యమో బాధో ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తాం? అయ్యో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా తప్పు చేసినానయ్యా, పలానా పరిస్థితి, ఇది పరిస్థితి. పాస్టర్ గారు కూడా కన్నీరు గార్చేటట్టు చేస్తారు. పాస్టర్ గారు కన్నీరు గార్చి యేసయ్య దగ్గర కన్నీరు గారిస్తే యేసయ్య క్షమించగానే మళ్ళీ దొరకరు. హల్లెలూయా. నీ తీర్మానం ఎటుబాయే? నీ నడక ఎటుబాయే? నీ జీవిత ప్రయాణం ఎటుబాయే? ఆలోచించు. హల్లెలూయా. చాలామంది విశ్వాసులను చూస్తూ ఉంటాను. నెమ్మది వస్తే ఒకలాగుంటారు, బాధ వస్తే ఒకలాగుంటారు. బాధ వస్తే ప్రపంచం మీద బాధ అంతా వాళ్ళదే. నెమ్మది వస్తే పాస్టర్ ఎవరో దేవుడెవరో ఇప్పుడు అర్జెంటుగా ఏదన్నా చేయాలా. మీకు తెలుసో లేదు, సంపాదిస్తారు, కూడబెడతారు, ఖర్చు పెడతారు. దేనికి మీకు తెలుసో? మీకు చాలా గుర్తుపట్టండి, మీరు ఆలోచించండి. సంపాదిస్తారు, కూడబెడతారు, పక్కన పెడతారు, రోగానికి ఖర్చు పెట్టేస్తారు. సంపాదిస్తారు, కూడబెడతారు, పక్కన పెడతారు, హల్లెలూయా, తాగడానికి ఖర్చు పెట్టేస్తారు, బంధువులకు ఖర్చు పెట్టేస్తారు. హల్లెలూయా. దేవుడేమో వ్యాధి బాగా చేయాలా, వీళ్ళేమో జనాల్ని బాగు చేస్తారు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు దేవుడేమో ఉచితంగా వ్యాధి బాగా చేయాలి, అన్ని బాగా చేయాలి, కుటుంబాన్ని బాగా ఉంచాలా, డబ్బులు వచ్చేటట్టు ఉంచాలా, వీళ్ళు మాత్రం బంధువుల్ని బాగు చేస్తారు. అన్ని మర్చిపోతారు. ఇక దీనికి కారణం ఏంటి తెలుసా? నువ్వు యేసయ్యను మర్చిపోయావు, యేసయ్య కృపను మర్చిపోయావు, యేసయ్య బలమును మర్చిపోయావు, యేసయ్య సన్నిధిని మర్చిపోయావు, యేసయ్య కోసం నిలబడాలన్న పట్టుదల మర్చిపోయావు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసయ్యను జ్ఞాపకంలో పెట్టుకో. ఆయన ఇప్పుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు యథార్థంగా నీ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన దగ్గర మొర్రపెట్టగలిగితే ఆయన నిన్ను ఇప్పుడు కరుణించడానికి, క్షమించడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇప్పుడే ఇక్కడే ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేనికి నువ్వు భయపడకూడదు, దేనికి నువ్వు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? వాడు ఏ పాటి వాడు కాదు. ఎందుకంటే యేసయ్య నీ కోసము రక్తం కార్చాడు, ఎవరూ చేయలేదు. యేసయ్య నీ కోసము ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ పాప భారమునంతా, నువ్వు నరకంలో పడే శిక్షనంతా ఆయన తన మీద వేసుకున్నాడు. నీకు బదులుగా ఆయన శిక్ష భరించాడు, నీకు బదులుగా దెబ్బలు తిన్నాడు, నీకు బదులుగా బాధలు భరించాడు. కనుక నువ్వు అపవాది యొక్క భ్రమలకు భయపడవలసిన అవసరత లేదు. వాడంతా భ్రమ పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఇట్లా చేసుకుంటా పోతే రేపు పొద్దున ఎట్లా బతుకుతావు అంటాడు. అవును కదా? రేపు పొద్దున పిల్లల్ని ఎట్లా సాగుతావు అంటాడు. అవునా కదా? ఎట్లా నడుస్తావు అంటాడు. ఇవన్నీ ఒకటే. వాడేమి ఇచ్చేవాడు కాదు, చేసేవాడు కాదు. ఇస్తాడా పోనీ? ఇట్లా చెప్పినోడు ఇస్తాడా? ఏమో నీ మంచి కోసం చెప్తున్నాను నేను అంటాడు. మంచి కోసమే చెప్తున్నాడు,
కానీ ఏమైనా చేయొచ్చు కదా, మరి 100-50 సహాయం చేయొచ్చు కదా, ఏమి చేయడు. మంచి కోసం చెప్తున్నాను అంటాడు, ఉచిత సలహాలు ఇస్తాడు. ఇదంతా పాపం అతను ఇస్తుంది కాదు, వాడి లోపల మరొక్కడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పునరుత్థాన దినమును జ్ఞాపకం చేసుకోండి. నీకు ఏమి జ్ఞాపకం వస్తుందో అదే నీ ఆత్మీయ స్థితి. నీకు కళ్ళు తెరవగానే ఏమి జ్ఞాపకం వస్తుందో అదే నీకు ఆత్మీయ స్థితి. రాసుకో, పేపర్ తీసుకొని పేపర్ మీద రాసుకో. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు యేసయ్య, దేవుని రాజ్యం, దేవుని అద్భుతాలు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తున్నాయి. నీ ఫ్రెండ్స్, నీ తాగడము, లేకపోతే నీ తినడము, నీ బాధలు, నీ దుఃఖాలు ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఏది ఎక్కువ వస్తే అదే నీది, ఏది ఎక్కువ వస్తే అదే నీ పరిస్థితి. హల్లెలూయా. అవునా కదా? ఆలోచించండి, నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు యేసయ్య దగ్గరికి రా. ప్రభువా, నేను క్షేమమైన జీవితాన్ని చేయాలి, మీ మహిమ కోసం నేను బ్రతకాలి, మీ చిత్తంలో నేను కొనసాగాలి. దేవా, నాకు సహాయం చేయమని ఒకసారి మోకరించి, ప్రభువా నా బ్రతుకులో ఒక అద్భుతాన్ని చేయండి ప్రభువా, నేను నీ చిత్తం కోసం బ్రతుకున్నట్లుగా, మీ మహిమ కోసం కొనసాగున్నట్లుగా నా జీవితంలో కార్యం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం అందరూ కూడా. దేవా, నా బ్రతుకులో ఈ కార్యం చేయి. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. దేవుని సన్నిధిలో అపవాది ప్రయత్నములన్నింటినీ దూరం చేద్దాం. అపవాది ప్రయత్నములన్నింటినీ వెళ్ళకూడదాం. ఆయన మహిమ కోసం బ్రతుకుదాం. దేవా, నీకు వందనాలు, నీకు వందనాలని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎవరికి వారు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభుని జీవితంలో చేసే ప్రతి కార్యం జ్ఞాపకం చేసుకొని, దేవా నీ చిత్తం కోసం నేను బ్రతుకుతానయ్యా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 అని యేసయ్య సన్నిధిలో ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. నీ శ్రమలు వెళ్ళిపోతాయి. నీవు దేవుని చిత్తం చేయడానికి తీర్మానం చేస్తే, దేవుణ్ణి ఆలోచన చేస్తే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే, నీ బ్రతుకులు దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నిన్ను తన రక్తం చేత కొన్నాడు, తన రక్తం చేత కడిగాడు, తన రక్తం చేత పరిశుద్ధపరిచాడు. ఆయన నీ కోసం తన ప్రాణమును పెట్టాడు. మరణించి బాధ పెట్టబడి 3వ దినం సజీవంగా తిరిగి లేచాడు. ఆయన పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పొందిన గాయం ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బ్రతుకును నూతనము చేస్తాడు. కనుక అందరూ కూడా నిలువు మోకాళ్ళలోనికి రాగలిగిన వారు నిలువు మోకాళ్ళలోకి వచ్చి కొద్ది సమయం ప్రభువును గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనకి ఎందుకు లోబడాలయ్యా? ఆయన పాద సన్నిధిలో ఎందుకు ఉండాలయ్యా? ఆయన కోసం మనం ఎందుకు చేయాలయ్యా? ఎందుకు ఆయన కోసం ప్రయాసపడాలయ్యా అన్న ఆలోచన నీకు వస్తే, దేవుని సన్నిధిలో ఒక్కసారి మొరపెట్టి, ప్రభువా నేను నీ కోసం బ్రతకాలి. ఎందుకో తెలుసా? నీవు నన్ను నీ రక్తము చేత కడిగావు కనుక, నీవు నన్ను ఈ పాపంలోంచి విడిపించావు కనుక, యేసయ్యా మీరు నన్ను నా పరిస్థితిలోంచి విడిపించారు కనుక, మీ రక్తము చేత నన్ను కడిగారు కనుక నీ పాదస్యంలోకి వస్తానని సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా దేవుని కనపడుతాం. స్వరమెత్తి ప్రభుని కనపడతాం. మంచి దేవుని వైపు హృదయం తెరచి చూద్దాం. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున
పరిపూర్ణత చెందుతా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. గడిపి చెప్పబోతున్నాం. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, యేసయ్యా 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 స్వరమించి చెప్తాం. యేసయ్యా అందరూ కూడా స్వాగతం. దేవుని కలపడం, ఆయన మన మధ్యలో కార్యం చేశాడు, మన పాపములు క్షమించాడు, మన దోషం నుంచి విడిపించాడు, అపవాది పొలము నుంచి విడిపించాడు, అపవాదిని తలను చిన్నగొట్టాడు. ఆయనే కార్యములు చేశాడు, ఆయనే మన బ్రతుకును బాగు చేయగలిగినవాడు. ఓ ఆయనే సర్వాధికారి, ఆయనే జీవము కలిగిన వాడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వలోకనాథుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే దయ్యములను వెళ్ళగొట్టగలిగిన వాడు. ఆరాధన 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 ఇంతవరకు గ్రహించిన దేవా, కృప చూపి కార్యము చేసిన పరిశుద్ధ దేవా, నాయనా నీకే వందనాలయ్యా. నీవు స్వస్థపరిస్తేనే మేము బ్రతికున్నాం, మీరు మా పాపములు క్షమిస్తేనే బాగు చేయబడ్డాం, మీరు కృప చూపించినందుకే సజీవులుగా మేమున్నాం. దయచేసి మమ్మల్ని నడిపించు. అపవాది భ్రమలోంచి, అపవాది పెడుతున్న వ్యర్థమైన చిక్కుల్లోంచి మేము బయటకు వచ్చినట్లుగా సహాయించు దేవా. వాడు ఓడిపోయిన వాడు ప్రభా తల చితక తొక్కబడింది కనుక మీరు మా పట్ల కార్యం చేయండి. మా బ్రతుకులో భ్రమ నుంచి విడిపించండి. మా బ్రతుకులో మీ ఆలోచన, మీ తలంపు, మీ జ్ఞాపకము మాకు దయచేయండి దేవా. మా పట్ల కార్యం చేయండి. మీ చిత్తం కోసం నిలబెట్టండి. మీ అభిషేకం ప్రతి బిడ్డకు దయచేయండి. స్వాదంలో వారందరి జీవితాల్లో నెమ్మది కలుగునట్లుగా, ఆశీర్వాదం కలుగునట్లుగా, మేలు చేత నింపబడినట్లుగా మీరే కృప చూపి దీవించి ప్రభానికి వందనాలు.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే మీరే కార్యం చేసి మీ చిత్తం కోసం నేను పెట్టి మహిమపడుతున్నాను. అయా నీకు వందనాలు. మీ స్వాధీనంలో పెడుతున్నారు అయా. వింటున్న ప్రతి వారిని, లైవ్ చూస్తున్న ప్రతి వారిని, అలాగే ప్రభా సంఘ బిడ్డలందరినీ వాక్యం ద్వారా ఆశీర్వదించి దీవించి వారికున్న వ్యాధి బాధలు బలహీనతలు తీసివేసి మీ చిత్తం కోసం మహిమ కోసం నిలబెట్టమని మీరు దీవించి మహిమ కోసం వాడుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభుత్వ వాడుకుని భద్రపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి తన కృప చేత ఆశీర్వదించును గాక.